హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ లాజిస్టిక్ రిగ్రెషన్. వాట్ ఈజ్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. వాట్ ఈజ్ లాజిస్టిక్ రిగ్రెషన్? లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఏంటి? ఈ క్లాసిఫికేషన్ అల్గారిథం యూజ్డ్ ఫర్ బైనరీ అండ్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్. సో ఏ అల్గారిథం అయితే బైనరీ క్లాస్ క్లాసిఫికేషన్ కి అలానే మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ కి మనకి యూజ్ అవుతుందో దాన్ని మనం లాజిస్టిక్ రిగ్రెషన్ అంటాం. బైనరీ క్లాస్ అంటే ఏంటి, మల్టీ క్లాస్ అంటే ఏంటో చూద్దాం. యూజ్డ్ వెన్ ద అవుట్కమ్ ఈస్ ఎస్ ఆర్ నో, స్పామ్ ఆర్ నాట్ స్పామ్, ఎట్సెట్రా. సో బైనరీ అంటే ఏంటంటే టూ అవుట్పుట్స్ ఏ ఉంటాయి. ఒకటి ఎస్ ఆర్ నో, లేకపోతే స్పామ్ ఆర్ నాట్ స్పామ్, లేకపోతే ట్రూ ఆర్ ఫాల్స్. ఈ విధంగా ఉంటే మనం బైనరీ క్లాస్ అంటాం. మల్టీ క్లాస్ అంటే ఏంటి? మల్టీ క్లాస్ అంటే దానికి మల్టిపుల్ అవుట్పుట్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు కలర్స్ తీసుకున్నాం అనుకోండి, బ్లూ, బ్లాక్, గ్రీన్, ఈ అవుట్పుట్స్ మూడు ఉన్నాయి. సో అది మనకి మల్టీ క్లాస్ కిందకి వస్తుంది. సో ఈ విధంగా అవుట్కమ్స్ ఉంటే అప్పుడు మనం లాజిస్టిక్ రిగ్రెషన్ ని యూజ్ చేస్తాం దానివల్ల. తర్వాత వై నాట్ లీనియర్ రిగ్రెషన్? ఎందుకు లీనియర్ రిగ్రెషన్ యూజ్ చేయకుండా లాజిస్టిక్ రిగ్రెషన్ ని యూజ్ చేస్తున్నాం? లాజిస్టిక్ రిగ్రెషన్ అవుట్పుట్స్ ప్రాబిలిటీస్ 0 to 1. లాజిస్టిక్ రిగ్రెషన్ అయితే మనకి అవుట్పుట్ అనేవి 0 నుండి 1 మధ్యలో ఉంటాయి. సో దాని గురించి మనం లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేస్తాం. ఎందుకు లీనియర్ రిగ్రెషన్ అంటే అది ఇంతకు ముందు చెప్పుకున్నట్టు మనం అది కంటిన్యూస్ గా ఉంటుంది. కంటిన్యూస్ గా ఉంటే మనకి అవుట్పుట్ అనేది కరెక్ట్ గా ఉండదు. సో మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ని బట్టి మనం చూస్ చేసుకుంటాం. దాని తర్వాత కన్వర్ట్స్ వాల్యూస్ ఇంటూ ప్రాబిలిటీ 0 to 1. సో అది లేకపోయినా సరే ఇది ప్రాబిలిటీ 0 నుండి 1 మధ్యలోనే ఉండేలాగే చూస్తుంది. సో ప్రాబిలిటీ అంటేనే 0 నుండి 1 మధ్యలో ఉంటుంది. ఈ విధంగా డెసిషన్ బౌండరీ ఇఫ్ పి గ్రేటర్ దెన్ 0.5 ఇట్ బిలాంగ్స్ టు క్లాస్ 1. సో ఇఫ్ పి అంటే ప్రాబిలిటీ వాల్యూ, ప్రాబిలిటీ వాల్యూ అనేది 0.5 కన్నా పెద్దగా ఉంటే అది క్లాస్ 1 కి చెందుతుంది. ఆర్ఎల్స్ బిలాంగ్స్ టు క్లాస్ 0 అంటే పి వాల్యూ లెస్ దెన్ 0.5 ఉంటే అది క్లాస్ 0కి చెందుతుంది. అంటే టూ పార్ట్స్ కి డివైడ్ చేస్తుంది. ఒకటి ఈ క్లాస్, ఒకటి ఈ క్లాస్. సో ఈ విధంగా మనం ఇక్కడ డేటా పాయింట్స్ చూసుకుంటే ఇవన్నీ 0కి చెందుతాయి. ఇక్కడ డేటా పాయింట్స్ చూసుకుంటే ఇవన్నీ 1కి చెందుతాయి. ఇక్కడ చూసుకుంటే మనకి ఎస్ షేప్డ్ కర్వ్ ఉంది కదా, దీన్ని సిగ్మాయిడ్ అని కూడా అంటాం. సో ఈ విధంగా మనకి పాయింట్స్ అన్ని 1కి చెందే 1కి, 0కి చెందే 0కి, ఇలా మనకి డివైడ్ చేస్తుంది. సో అందుకే మనం లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ చేస్తాం. దాని తర్వాత ఇది రియల్ లైఫ్ లో ఎక్కడ యూజ్ చేస్తాం? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్ అండ్ ప్రెడిక్టింగ్ డిసీజెస్, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, ఈ విధంగా కస్టమర్ చెన్ ప్రెడిక్షన్. అలాగే ఈమెయిల్ స్పామ్ డిటెక్షన్ అంటే ఇప్పుడు మనకి చాలా ఈమెయిల్స్ వస్తుంటాయి. ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటాయి, అన్ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటాయి. అందులో ప్రమోషన్లు ఉండొచ్చు, లేకపోతే ఇంకోటి ఉండొచ్చు. ఇప్పుడు ఫ్లిప్కార్ట్ లో, అమెజాన్ లో ఏమైనా మనం ప్రొడక్ట్స్ చూస్తే మళ్ళీ మనకి ప్రమోట్ అవుతూ ఉంటాయి, ఇక్కడ ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అవి మనకి అన్ఇంపార్టెంట్. దాని తర్వాత ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు మళ్ళీ ఏదో ఒకటి మనకి వస్తూనే ఉంటాయి. సో అన్నెసెసరీ ఆ ఈమెయిల్స్ అన్ని కూడా స్పామ్ లోకి తీసుకెళ్ళిపోవడం, అవి స్పామ్ కానివే ఇంపార్టెంట్ లిస్ట్ లో పెట్టడం, అలా మెయిన్ గా మనకి ఇంటర్ఫేస్ మీద కనపడేలాగా. సో వీటిని చేయడానికి మనకి ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది యూస్ అవుతుంది. అలానే ప్రిడిక్టింగ్ డిసీజెస్. సో డయాబెటీస్ ఉందా అతనికి లేదా, అసలు ఈ డిసీజ్ ఉందా లేదా, లేకపోతే హార్ట్ డిసీజ్ ఉందా లేదా, ఇవి కనిపెట్టడానికి మనకి ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ యూజ్ అవుతుంది. కస్టమర్ చర్న్ ప్రిడిక్షన్, సో కస్టమర్స్ యొక్క బిహేవియర్ తెలుసుకోవడానికి, సో ఏది కొంటారు ఏది కొనరు, సో ఇటువంటి టైప్ ఆఫ్ ప్రిడిక్షన్స్ చేయడానికి మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ అయితే ఉపయోగపడుతుంది. సో దట్స్ ఇట్.